హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక కొత్త టాపిక్ చూద్దాం. పంచమహాపురుష యోగాలు. ఓకే, ఈ పంచమహాపురుష యోగాలు ఎలా ఏర్పడతాయి, దీని వలన జాతకుడికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈరోజు చూద్దాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం అత్యంత శక్తివంతమైన ప్రతిష్టాత్మకమైన యోగాలలో పంచమహాపురుష యోగాలు చాలా ముఖ్యమైనవి. ఒక వ్యక్తి జాతకంలో ఈ యోగాలు సమాజంలో వారిని ఉన్నత స్థాయిలో కీర్తి ప్రతిష్టలను, అపారమైన సంపదను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ పంచమహాపురుష యోగాలు ఎలా ఏర్పడతాయి, దీనికి మినహాయింపులు ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువులను మినహాయించి ఈ మిగిలిన 5 ప్రధాన గ్రహాలైన కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు మరియు శని ఈ యోగాలను ఇస్తాయని చెప్తాము. ఓకే, ఇక్కడ ఈ యోగాలు ఎలా ఏర్పడతాయి? జాతకంలో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఏదైనా ఒక గ్రహం, ఏ గ్రహమైనా తన లగ్నంను లేదా చంద్రుని నుండి కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 ఈ ఇళ్లల్లో కనుక ఉంటే ఈ యోగం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఆ గ్రహం తన స్వక్షేత్రం అంటే తన సొంత రాశి కానీ లేదా ఉచ్చస్థితి అత్యంత బలం పొందే రాశి కానీ అయి ఉండాలి. ఉచ్చస్థితిని మనం అత్యంత బలం పొందే రాశి అంటాము. ఇక్కడ ఈ 2 నియమాలు సరిపోలితేనే ఆయా గ్రహాలకు సంబంధించిన మహాపురుష యోగాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఇక ఆ 5 యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రుచక యోగం. ఈ రుచక యోగం కుజుడి వల్ల ఏర్పడుతుంది. కుజుడు తన సొంత రాశులైన మేషం లేదా వృశ్చికం లేదా ఉచ్చరాశి అయిన మకరంలో ఉంటే, లేదా లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి 1, 4, 7, 10 స్థానాలలో కనుక ఉంటే ఈ రుచక యోగం ఏర్పడుతుందని చెప్పవచ్చు. మరి ఈ రుచక యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కుజుడు ఇక్కడ శక్తికి, ధైర్యానికి, నాయకత్వానికి చిహ్నంగా చెప్తాము. ఇక ఈ యోగం ఉన్నవారు చాలా బలంగా, శారీరకంగా దృఢంగా, పరాక్రమవంతులుగా ఉంటారు. వీరు పోలీస్, సైన్యం, మిలిటరీ వంటి వాటిల్లో రాణిస్తారని చెప్పవచ్చు. రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యున్నత అగ్రస్థానానికి చేరుకుంటారని చెప్పవచ్చు. ఇక శత్రువులపై వీరు విజయాన్ని త్వరగా సాధిస్తారని చెప్పవచ్చు. ఇక బుధుడి వల్ల ఏర్పడే భద్రయోగం. ఇది ఎలా ఏర్పడుతుంది మరి జాతకుడికి? బుధుడు తన సొంత రాశి అయిన మిథున రాశి లేదా ఉచ్చరాశి అయిన కన్యా రాశిలో ఉంటూ అది కేంద్ర స్థానమైన 1, 4, 7, 10 ఇళ్లలో ఉన్నప్పుడు ఈ భద్రయోగం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇక మరి ఈ భద్రయోగం వల్ల జాతకుడికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే వ్యాపారానికి, వాక్చాతుర్యానికి, స్పీకింగ్ స్కిల్స్కి కారకుడి ఈ బుధుడు. ఈ యోగం ఉన్నవారు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో చాలా బాగా రాణిస్తారని చెప్పవచ్చు. ఇక మ్యాథమెటిక్స్, అకౌంట్స్, జర్నలిజం, కమ్యూనికేషన్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు వీళ్ళు. ఇక వీరి మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక హంస మహాపురుష యోగం. ఇది ఎవరి వల్ల ఏర్పడుతుంది? గురుగ్రహం. ఈ గురుగ్రహం వల్ల ఏర్పడే యోగమే ఈ హంస మహాపురుష యోగం. ఇక్కడ బృహస్పతి తన సొంత రాశులైన ధనస్సు లేదా మీనరాశి లేదా ఉచ్చరాశి అయిన కర్కాటకంలో ఉంటూ కేంద్ర స్థానాల్లో కానీ అంటే 1, 4, 7, 10 ఈ స్థానాల్లో కనుక ఉంటే హంస మహాపురుష యోగం ఏర్పడుతుందని చెప్పవచ్చు. మరి జాతకుడికి ఈ హంస మహాపురుష యోగం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? గురువు జ్ఞానానికి కారకుడు, ధర్మానికి, ఆధ్యాత్మికతకి కారకుడు. సో ఈ యోగం ఉన్నవారు చాలా గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. సమాజంలో వీరికి
ఒక మంచి గుర్తింపు మరియు గురువులాగా మార్గదర్శిగా ఉంటారని చెప్పవచ్చు. ఇక న్యాయ వ్యవస్థ, విద్యారంగాల్లో మరియు మతపరమైన సంస్థల్లో పెద్ద పెద్ద పదవులను పొందుతారని చెప్పవచ్చు. వీరికి దైవభక్తి, దానగుణం ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక మాళవ్య యోగం, ఇది శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంది. ఇది శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభం, తుల లేదా ఉచ్చ రాశి అయిన మీనంలో ఉన్నప్పుడు, కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 ఇళ్లల్లో ఉన్నప్పుడు ఈ మాళవ్య యోగం ఏర్పడుతుంది. దీని వలన జాతకుడి ఫలితాలు ఎలా ఉంటాయి? శుక్రుడు విలాసాలకి, కళలకి, అందానికి కారకుడు. ఈ యోగం ఉన్నవారు జీవితంలో భోగభాగ్యాలకు కొదవ ఉండదని చెప్పవచ్చు. మంచి ఇల్లు, లగ్జరీ కార్లు, దాంపత్య సుఖం లభిస్తాయి. వీరు సినిమా, సంగీతం, ఫ్యాషన్, మీడియా వంటి కళాత్మక రంగాల్లో గొప్పగా రాణిస్తారని చెప్పవచ్చు. గొప్ప కీర్తిని కూడా పొందుతారని చెప్పవచ్చు. ఈ శుక్రుడు కనుక ఈ యోగంలో ఉన్నప్పుడు జాతకుడికి మంచి అందమైన రూపాన్ని కూడా ఇస్తాడు. ఇక శశ మహాపురుష యోగం, ఇది శని వల్ల ఏర్పడుతుంది. ఈ శనిదేవుడు తన సొంత రాశులైన మకరం, కుంభం లేదా ఉచ్చ రాశి అయిన తులలో ఉంటూ కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10లో ఉన్నప్పుడు శశ మహాపురుష యోగం ఏర్పడుతుంది. మరి జాతకుడికి ఈ శశయోగం వల్ల వచ్చే ఫలితాలు: శని కష్టపడే తత్వానికి, క్రమశిక్షణకి, న్యాయానికి కారకుడు. ఈ యోగం ఉన్నవారు జీవితంలో ప్రారంభంలో చాలా కష్టాలు పడినా కూడా కాలక్రమేణా అపారమైన అధికారాన్ని, ప్రజాదరణను పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రజానాయకులుగా ఎదుగుతారని చెప్పవచ్చు. వీరికి ఫ్యాక్టరీలు, మైనింగ్, ఇండస్ట్రీ రంగాల్లో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వీరు చాలా సీరియస్గా, న్యాయబద్ధంగా ఉంటారని కూడా చెప్పవచ్చు. అయితే ఈ జాతకంలో యోగాలు అనేటివి ఉన్నప్పటికీ ఆ గ్రహాలు రాహుకేతుల ప్రభావంతో పాడైపోకూడదు, అంటే గ్రహణం పట్టకూడదు. అంటే ఇప్పుడు కుజుడు రాహు, లేదా కుజుడు కేతు, లేదా బుధ రాహు, గురు రాహు, శుక్ర రాహు, శని రాహు, లేదా గురుకేతు శనికేతు శుక్రకేతు, ఇలా ఇవి గ్రహణ యోగాలు అంటాము. ఇవి ఈ గ్రహాలతోని కలవకూడదు. అలా కలిసి ఉన్నప్పుడు ఆ స్థానము, ఆ ఇచ్చే ఫలితం కూడా పాడైపోతుందని చెప్పవచ్చు. లేదా నీచ స్థానాల్లో కూడా ఉండే గ్రహాలు, వాటి వీక్షణ ఈ గ్రహాలపై కూడా ఉండకూడదు. దానివల్ల కూడా ఈ యోగం రాదని చెప్పవచ్చు. ఓకే, ఇది ఈరోజు మనం పంచమహాపురుష యోగాల్లో మనం తెలుసుకున్న యోగాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.